ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 20 నుంచి 26 వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. చిలకమ్మ మిథున రాశి వాళ్ళ జ్యోతిషం, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి, మిథున రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ మిథున రాశి వాళ్ళ జ్యోతిష్, మిథున రాశి వాళ్ళ భవిష్యవాణి. చిలకమ్మ బాలాజీ దేవుడు మిథున రాశి వాళ్ళ ఎవరైనా కానీ మీరు అందరితో కలిసి ఉంటారు. మీకు ప్రేమతోన మాట్లాడేట వాళ్ళు నలుగురు, పగతోన మాట్లాడేట వాళ్ళు, తిట్టేటోళ్ళు ఒక్కరు. అంటే మీరు అందరితో కలిసి ఉంటారు. ఒకరికి చెడగొట్టాలి, ఒకరికి పడగొట్టాలి, ఒకరికి మోసం చేయాలి, ఒకరికి దగ చేయాలి, మనమే బాగుండాలి, వాళ్ళు చెడిపోవాలి, మనం బాగుండాలి అని అట్లా అనుకోరు. ఎవరికన్నా సమయం ఆపద పడి వాళ్ళు బాధపడుతుంటే కళ్ళారా చూసుకుంటూ ఉండరు, వెళ్తూనే ఉంటారు. చాతనని కాడికి పని చేస్తారు, చాతనని కాడికి సాయం చేస్తారు. ఎదుట ఉన్న ఇంటికి వాళ్ళకి ఆపద వచ్చినా, సంపద వచ్చినా, మంచి వచ్చినా, చెడు వచ్చినా, చెడు గుడిక పూర్తిగా సాయం చేస్తారు, మంచి వచ్చినా స్ఫూర్తిగా సాయం చేస్తారు. ఇంట్లో పండుగ పబ్బం దావత్ ఏమన్నా ఉన్నా కానీ చాతనని కాడికి పని చేసి అందరికీ మెప్పించి ఇదంతా అయిపోయింది కదా, ఇక మీరు రెస్ట్ తీసుకోండి మాట్లాడి అలా వస్తారు. చూశారా ఎంత మంచి గుణం అండి మీది. అంత గుణం బాగానే ఉంటుంది, కానీ మీకు జర కోపం వస్తే ఇక ఉల్టా పల్టా ఇక వినరు. నేనేంద్రా ఇంత మంచి పని చేసినా, ఇంత మంచిగా మాట్లాడితే కూడా నాకు ఉల్టా పల్టా మాట్లాడుతుండే కదా అని కొంచెం నీకు కోపం ఎక్కువ. కానీ మీరు అందరితో కలిసి ఉంటారు, రాజా బతుకుతారు, పెద్దల సేవ చేస్తారు, చీచా అనరు, ఎట్లంటే ఎట్లా ఎగపడి నోటికొచ్చినట్టు మాట మాట్లాడరు. పెద్దలకి ఎట్లా మాట్లాడాలి, చిన్నలకి ఎట్లా మాట్లాడాలి, ఇంట్లో ఎట్లా మాట్లాడాలి, ఎవరి మనసు బాధ పెట్టవద్దు అని ఒకటి ఆలోచించి, ఏమన్నా బాధ గిట్లా ఉంటే మీ మనసు లోపలనే బాధ పెట్టుకొని, నీ మనసు లోపల ఏదో ఒక బాధ పడుకుంటా అవతలపై మీరే బాధపడతారు తప్ప ఒకరికి బాధ పెట్టరు. మీ ఇంటి లోపలపై ఎవరి మనసుకు బాధ పెట్టరు. చూశారా మంచి బుద్ధి, మంచి జ్ఞానం బాగుంది. కానీ ఒకటి ఏమిటిదంటే జర్ర కోపం, అదే మీకు చెడు ఉంది. 7 కొండల వాసుడు సాక్షితంగా శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు మీరు లెక్కి రావాలి. 7 కొండల మెట్లు మీరు లెక్కి రావాలి. అది కాక మీ మనసు లోపల అనుకున్న కోరికలు ఏదైతే ఉన్నాయో అవి కంపల్సరీగా జరగాలని ఉన్నది. ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు, కొనాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా ఈసారి పక్కా కడతారు, లేకపోతే ఏదన్నా దాని తగ్గట్టుగా కొంటారు, అవుతుంది, ఏం పర్వాలేదు. రాజా బతికేది ఉంది, సుఖంగా సంతోషంగా నడిచేది ఉంది, ఏడపైన కానీ మీరు గెలిచేది ఉంది. ఆపత్తి సంపత్తి చెడు అంటారా మస్తు వేగిండ్రు, వేగి నిండా మునిగి బయటికి తేలిండ్రు. బాధ అంటే మీకు తెలుసు, కష్టం అంటే తెలుసు, సుఖం అంటే తెలుసు, నష్టం అంటే తెలుసు, అన్నీ తెలుసు. అన్నిటికీ తెలుసుకొని అన్నీ ఆలోచించి ఉన్నారు. తొందరపడకండి, నిదానం చేయండి. ఇంటి మీద గాలు కాడి దాలిద్ర గడియ మస్తు సతాయించి ఇప్పుడు ఇంత కొంత వెనుక జరిగింది. ఇప్పుడు మీరు బరాబర్ ఆ భగవంతుని పేరు మీద నమ్మి ఉండండి, మీకు జయం జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి. ఇప్పుడు మీకు గవ్వలేసి జరుగుతుంది. ఓం నమ శివాయ. లక్కీ నెంబర్ 3. ఈ రాశి వాళ్ళకి 3 లక్కీ నంబర్. మిథున రాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 11, రాజపూజ ఫలం 1, అవమానం 7. మీకు గురుబలం 1 మెట్టు పైకొంది, శని బలం 1 మెట్టు తక్కుంది. కానీ శని బలానికి మంచి స్థానం దొరికింది. మంచి స్థానం అంటే శనికి 7వ స్థానం దొరికితే అది మహా ఉరుకులాడుతూనే ఉంటుంది, గమ్మును కూర్చోదు. పైల బలం ఉంటే మంచిగా శ్యామ్ శక్తి నెరిసి బలం పైల ఉంటే వాడు ఊకుంటాడా? వాని పేరిపోతే ఎవరైనా ఊకుంటాడా? వాడు పైల బలం ఎక్కువ ఎట్లా అంటే అట్లా వెనుక ఎగపడి పైకి వస్తాడు, ప్రతి ఒక్కడు భయపడతాడు. దీనికి శనికి అంత పై నిండా బలం, దానికి ఏడిట్లా వచ్చి కూస్తున్నదంటే అది గమ్మున ఉండదు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతుంది, ఉరుకులాడుతుంది నెత్తి మీద.
దానికి భగవంతుని ధ్యానంలో ఉండాలి. ఆ శ్రీమన్నారాయణ వేడుకొండల వాసులు మెట్లు ఎక్కిరాండి, భగవంతుని ధ్యానంలో ఉండండి, మీకు అంతా మంచి జరుగుతుంది, మీకు మొత్తం జయం జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ క్లియర్ వినాలనుకుంటే వినండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. మీ ఉన్నత జ్యోతిషం అంతా నేను మొత్తం చెప్పేస్తా, డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం. ఓం